నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలన్నింటినీ టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని నారాయణఖేడ్ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్రెడ్డి స్పష్టం చేశారు. ఖేడ్లోని ఎమ్మెల్యే క్యాంపు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డివి ఉత్తిత్తి మాటలేనని దుయ్యబట్టారు. ఉత్తమ్ అసమర్థ నాయకత్వం వల్లే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరుతున్నారని స్పష్టం చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను గెలుపొందే విధంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పోరాటం చేయాలని సూచించారు. ఈ మేరకు 19న ఖేడ్లోని షెట్కర్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఉంటుందని తెలిపారు. ఆయన వెంట టీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో నారాయణఖేడ్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఎమ్మెల్యే ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ సైనికులాగా కష్టపడి నారాయణఖేడ్ చరిత్రను తిరగరాసి కేవలం టీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ సాధ్యమవుతుందని బై ఎలక్షన్లో తీసుకొచ్చిన మెజార్టీ కంటే 53,605 కంటే 58,508 ఓట్ల మెజార్టీ సాధించి టీఆర్ఎస్ కార్యకర్తలు అంటే ఎట్లాంటి సైనికులు అనేది నిరూపించుకోవడం జరిగింది. ఆ తర్వాత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు 85% సర్పంచ్లను ఎన్నుకొని మరొకసారి టీఆర్ఎస్ పార్టీ ఈ నారాయణఖేడ్ చరిత్రలోనే రికార్డు సాధించడం జరిగింది. అది కార్యకర్తలు గొప్పతనం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఆ తర్వాత మొన్ననే జరిగిన ఎంపీ ఎన్నికల్లో కూడా 3 పార్టీలు ఒకటైనా కూడా చరిత్రలో ఇట్లా ఎప్పుడు కూడా జరగలేదు. ఆపోజిషన్లో ఉన్న బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ అన్ని పార్టీలు ఒకటైనా కూడా మా కార్యకర్తలు సైనికులాగా పనిచేసి వాళ్ళ ముగ్గురిని కూడా ఓటేక్ చేసి మరి ఇప్పుడు కూడా భారీ మెజార్టీ సాధించి ఎంపీని కూడా గెలిపించుకొని ఎంపీని కూడా కైవసం చేసుకోబోతున్నాం. ఇప్పుడు కార్యకర్తలు ఉత్సాహంతో ఇంకా ముందటి కురకలిస్తున్నారు. ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మరి నారాయణఖేడ్లో అదే విజయవంత కొనసాగిస్తామని చెప్పేసి కార్యకర్తలు నూతన ఉత్సాహంతో ముందుకు నడుస్తున్నారు. మరి రేపు దీనికి సంబంధించినంత వరకు ముఖ్య కార్యకర్తల సమావేశం షెట్కార్ ఫంక్షన్ హాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టుకుంటున్నాం. అందులో సర్పంచులు, నూతనంగా గెలిచిన సర్పంచులు, మరి గత ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లు, ముఖ్య కార్యకర్తలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు వీళ్ళందరూ కూడా పాల్గొని ఆ సభని విజయవంతం చేసి వాళ్ళ సూచనలు, సలహాలు ఇచ్చి రేపటికి జరగబోయే స్థానిక సంస్థల్లో 7 ఎంపీపీలు, 7 జడ్పీటీసీలు కూడా కైవసం చేసుకోవాలని చెప్పేసి కార్యకర్తలకు దిశానిర్దేశం ఇచ్చి వారి సూచనలు కూడా విని తప్పకుండా ఈ కూడా సాధించుకోవడానికి కానీ మేము ముందుకు నడుస్తున్నామని చెప్పేసి తెలియదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదటి నుంచి కూడా ఉత్తుత్తి మాటలే చెప్పుకుంటూ వచ్చాడు. మనం ఇప్పుడు కాదు కదా, గత 5 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ఒకటి కూడా పసలేని మాటలు ఒకటి కూడా సక్సెస్ అవుతలేవు. మరి ఇప్పటివరకు జరిగిన టీఆర్ఎస్ పార్టీ ఆదరణ రోజు పెరుగుతుందే తప్పించి తగ్గడం లేదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి పనికిరాడని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్న మిగతా మన ఎమ్మెల్యేలు కానీ, గెలిచిన వాళ్ళు కానీ, ఓడిన వాళ్ళు కానీ పార్టీ విడిచిపెట్టేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే అసమర్థ నాయకుని చేతి కింద మేము పనిచేయలేమనే ఉద్దేశంతోనే మరి మన సంగారెడ్డి జిల్లాలో కూడా చూస్తే, మన పాత ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా చూస్తే సునీత లక్ష్మారెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలో చేరడం, ముత్తం రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలో చేరడం, అదే మాదిరిగా రాష్ట్రంలో ఎన్నో చోట్ల డీకే అరుణ గారు బీజేపీ పార్టీలో చేరడం, ఇదంతా చూస్తుంటే ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తుత్తి మాటలు చెప్పే మనిషి అని చెప్పేసి మొత్తం అందరికీ అర్థమైపోయింది. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ ఎప్పుడు బలపడే అవకాశమే లేదు. కాంగ్రెస్ పార్టీ బలహీన పడుకుంటూనే పోతుంది. ఇంకా ఆయన నాయకత్వం ఎన్ని రోజులు కొనసాగిస్తే కాంగ్రెస్ పార్టీ అంతా ఆయన నాయకత్వం బలహీనపడుతుంది. మేము ఇంకా రోజుకు బలం పెంచుకుంటూ పోతున్నాం. వచ్చే 5 ఏళ్ల వరకు ఇంకా కాంగ్రెస్ అనేది అసలు ఈ రాష్ట్రంలోనే ఉండబోదని చెప్పేసి నేను తెలియజేస్తాను. విజయం కొరకనే టీఆర్ఎస్ పార్టీకి మంచి కార్యకర్తల నెట్వర్క్ ఉంది. కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తుండ్రు, సైనికుల్లాగా పనిచేస్తుండ్రు. ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి పనిచేసే ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులన్నీ కూడా సక్రమంగా చేస్తున్నాం. వీలైనంత వరకు అవినీతి కూడా నిరోధించే కొరకని రెవెన్యూ
రెవెన్యూ అన్నింటినీ కూడా ప్రక్షాళన చేయడం, మున్సిపాలిటీలను ప్రక్షాళన చేయడం, ఇవన్నీ కూడా చేసి రేపు ప్రజలకు స్వచ్ఛమైన పరిపాలన ఇచ్చే కొరకు ఇవన్నీ చేస్తున్నది ప్రజల దృష్టికి మా కార్యకర్తలు కూడా తీసుకెళ్ళగలుగుతున్నాం, మేము కూడా తీసుకెళ్ళగలుగుతున్నాం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా ఇంకా టీఆర్ఎస్ పార్టీకి చేరువవుతుంది. ప్రజాసేవ చేసేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న వివిధ పార్టీల నేతలకు శుభాకాంక్షలు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులుగా పోటీ చేసే నాయకులకు ప్రచారం నిర్వహించేందుకు మేము సహాయపడదలుచుకున్నాము. మీకు ప్రచార సాంగ్స్, కళాకారుల ప్రదర్శనలు, యాడ్స్, వాయిస్ ఓవర్లతో పాటు ప్రచార సభలు, సమావేశాల లైవ్ కవరేజీని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరుతున్నాము. పూర్తి వివరాలకు సంప్రదించండి టి వెంకటేశం, నారాయణ్ ఖేడ్. సెల్ 9949806100 9491678880. హాయ్ అండి, నేను మీ నాటి నరేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ SKS ఫ్లైట్ టీవీ ఛానల్. ఆల్ ది బెస్ట్ SKS ఫ్లైట్ టీవీ ఛానల్. హాయ్ అండి, నేను మీ నథింగ్ నవీన్ ఫ్రమ్ అదిరాబి టీమ్ జబర్దస్త్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు SKS ఫ్లైట్ టీవీ. ఆల్ ది బెస్ట్ టు SKS. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ దీపిక. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. Please do subscribe to SKS Fly TV. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.